హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ రజిత వెంకటరెడ్డి యూట్యూబ్ ఛానల్. మసాలాలను ఎందుకు చూపిస్తుందో అనుకుంటుర్రా? ఒక బిర్యానీ తయారు చేయాలంటే ఎంత కష్టం అండి. ఓయమ్మో, ఇంటి నిండా గిన్నెలు, మసాలా డబ్బాలు మొత్తం కిందికి వస్తాయి. అమ్మమ్మమ్మమ్మ, చాలా ఇదండి. నిన్న మా ఇంట్లో బిర్యానీ తయారండి. చూడండి, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, సాజీరా, ఆవాలు, జీలకర్ర, గసగసాలు, బిర్యానీ ఆకు, కస్తూరి మెంతి, ఆనియన్స్ కట్ చేసి వాటిని ఫ్రై చేయాలి. ఓయమ్మ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఎంత పని అండి. బగారా రైసు, చికెను, గిన్నెలు అయితే మస్తు అండి. మా అబ్బాయి సూపర్ చేసిండండి. బగారా బిర్యానీ రైస్, చికెన్ బిర్యానీ వేసిండు. చాలా బాగుంది. ఫస్ట్ ఆయిల్ వేసి కొన్ని వేసిండండి. అందులో రైస్ వేసిండు. ఆ రైసు మామూలుగా ఒక 50% కాదు కానీ 35% దాకా ఉడకనిచ్చిండు. మళ్ళీ వేరే దాంట్లో కొంపేసిండు. చికెను ఫస్ట్ కలిపి పెట్టుకున్నాడు. అందులో అదే పక్కకు పెట్టేసి ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో గిన్నెలోకి తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసిండండి. నెయ్యి రాసి చికెన్ ఫస్ట్ పెట్టేసి తర్వాత ఈ 30-50% ఉడికిన రైస్ని దాని మీద పెట్టిండండి. పెట్టుకుంటూ కూడా ఎట్లా అండి, ఒక స్టెప్ అది వేసి మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ ఫ్రై చల్లుకుంటూ స్టెప్ బై స్టెప్ అట్లా వేసుకుంటూ వచ్చిండు. వామ్మో, చాలా కష్టం అండి. మనం రెస్టారెంట్లకు వెళ్ళి హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటే అబ్బా ఇది ఈసారి మంచిగా లేదు, ఆసారి మంచిగా లేదంటాం. ఇన్ని వేసి చేయాలంటే ఏ సారైనా ఎట్లుంటుందండి కదా. అమ్మమ్మమ్మమ్మ, చూడండి ఎట్లా చేస్తుండో. చాలా బాగా చేసిండు. గిన్నెలు అయితే మస్తు అవుతాయండి. మనం తోముకోవడానికి మాత్రం సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని కూడా అందులో పోసిండండి. గీ అయితే మాత్రం మస్తుందండి. మన ఇంట్లో తయారు చేసుకున్న గీ అయితే సూపర్ టేస్ట్ వస్తుంది. కొంతమంది డాల్డా ఇట్లా వేస్తారు, అట్లా వేసుకోవద్దండి. ఇది బాగుంది. కారం, ఉప్పు ఇవన్నీ పడతాయండి దాంట్లోకి. అదేనా, చూడండి, మీరు ట్రై చేసిన ఇవన్నీ వేస్తారా? ఇట్లనే ఉంటాయా? చూడండి వీడియో. కొంచెం రైస్ మంచిగా అవుతుందో కాదో కొద్దిగా లైట్గా వాటర్ చల్లిండండి. మళ్ళీ మీద అదే ఉంచిన వాటరే మళ్ళీ ఫుడ్ కలర్ వేసిర్రు. చూస్తేనే బాగుంది కదా. దాని మీద బరువుకు పోకుండా ఒక టవల్ చుట్టి ఆ టవల్ మీద బరువు పెట్టి ఆవిరి బయటికి వెళ్ళకుండా చూడండి. గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ. చాలా బాగుంది కదా. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. నాకైతే నోరు ఊరుతుంది. తిన్నా కానీ మళ్ళీ చూసినా ఊరుతుంది. బాయ్ అండి.